Oh no! Just let them put you in handcuffs. Dude, Let them put you in I knew it. Little kid. I told him I would talk to him. Investigators say they made 4 arrests yesterday and plan on charging 3 additional suspects. Detectives say they've been working undercover, posing as underage children in chat rooms, communicating directly with the offenders. They say the suspects attempted to meet up with in person. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అమెరికాలో కొంతమంది యువకులు చిన్నపిల్లలతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళని కలవడానికి కూడా ట్రై చేస్తుంటారు కదా. అలాంటి వాళ్ళనైతే పోలీసులు ట్రాప్ చేసి అరెస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇది సరైనది కాదు, కానీ జరిగేది నిజం అదే అనమాట. ఎందుకంటే అసలు నిజం ఏంటంటే కనుక ఇంతటి సినారియోలో, అంటే ఇప్పుడు సీరియస్గా ఉంది కదా సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో ఏ చిన్న తప్పు చేసినా కూడా పెద్ద క్రిమినల్ కేసు అయ్యే అవకాశం ఉందన్నమాట. అసలు నిజం ఏంటంటే పాయింట్కి వెళ్ళిపోదాం అనమాట. పాయింట్ ఏంటంటే కనుక ఈ వీడియోలో మెయిన్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ ఎలా పనిచేస్తుందని చెప్పేసి నేను చెప్తాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడేంటి చాలా వరకు అమెరికాలోని కాదు ఎక్కడైనా కూడా చిన్నపిల్లలతో మాట్లాడడము, వాళ్ళని కలుస్తున్నారని చెప్తే కనుక అది తప్పే. కాకపోతే పర్టికులర్లీ అమెరికాలోకి వచ్చేసరికి అది పెద్ద క్రిమినల్ కేసు అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే కనుక అండర్ కవర్ ఆపరేషన్ కాబట్టి ఇది. వాళ్ళు ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నిజంగా ట్రాప్లో పడిపోయి వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ముందరే అలాంటి ట్రాప్లో పడిపోకుండా పోలీసులు డెకా ఆపరేషన్ ఎలా రన్ చేశారు ఇక్కడ అనేసి. అంటే ఇది చాలా వరకు హెచ్చరికే కదా, ఎవరైతే విదేశాల్లో ముఖ్యంగా చదువుకోవడానికి జాబ్ చేయడానికి వస్తున్నారో వాళ్ళందరికీ కంపల్సరీ ఇది ఒక హెచ్చరిక లాగే అవుతుంది కదా. అసలు జరిగింది ఏంటంటే కనుక ఇప్పుడు ఒక అతను ఒక ప్రొఫైల్లో నుంచి చాట్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మన ప్రొఫైల్ నుంచి ఎవరైతే ప్రొఫైల్కి చాట్ చేస్తున్నామో వాళ్ళ ఏజ్ అడిగినప్పుడు వాళ్ళు 13 కానీ 14 కానీ చెప్పినప్పుడు అది అండర్ ఏజ్ కిందకి వస్తుంది అనమాట. అండర్ ఏజ్ అని తెలిసి కూడా వాళ్ళతో మాట్లాడినా కానీ వాళ్ళని కలవడానికి ప్రయత్నించినా కూడా అమెరికాలో చాలా పెద్ద నేరంగా పరిగణిస్తారనమాట. The unfortunate truth is, at least from what I reviewed, everything was disgusting. That's the best thing that I can say without going into the detail of that. In a 3-day operation, detectives posed as children on several different websites and apps, waiting to see if anyone would contact them. When they did, detectives kept the conversation going and set up the meetings. Oh no! 4 people were arrested and charged with child solicitation, among other crimes. John DeBaca with the Santa Fe Police Department says more charges could still come for others involved. Hold on, relax. The detectives, they informed me that over the course of this operation, they spoke to hundreds of individuals who expressed interest in ultimately committing a crime against a child, but 4 were those who actually showed up. Face the wall. DeBaca says parents should pay attention to who their kids are talking to on social media. And he says if a crime is committed, సో అలా చాట్ చేస్తూ ఎవరైతే చాట్ చేస్తున్నారో ఆ పర్సన్ చిన్న అమ్మాయి అనుకొని, లైక్ అంటే మైనర్ వాళ్ళు అనుకొని తనని కలవడానికి వచ్చిన ఒక పర్సన్ని పోలీసులు అరెస్ట్ చేశారనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే కనుక అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో జరిగింది. శాంతాఫే నగరంలో పోలీసులు నిర్వహించిన ఒక ఆపరేషన్ అనమాట. దాంట్లో ఏం జరిగిందంటే కనుక 4 పట్టుబడ్డారనమాట. 4గురిలో ఒక అతను ఇండియన్ అని చెప్పేసి సమాచారం అనమాట. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే కనుక పోలీసులు ఇలాంటి నేరాలను అడ్డుకోవడానికి డెకా ఆపరేషన్ చేశారనమాట. డెకా ఆపరేషన్ ఏంటంటే కనుక వాళ్ళు నిజమైన చిన్నపిల్లలు కాదు, అసలు అక్కడ ఎవరు లేరు, పోలీసులే అనమాట. పోలీసులు అండ్ కొంతమంది ఏజెన్సీస్ కలిపి సోషల్ మీడియాలో కొన్ని ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటారు. అండర్ ఏజ్ ప్రొఫైల్స్గా నటిస్తూ ఇలాంటి నేరాలను పరిగణిస్తూ ఉంటారు అనమాట. అంటే ఏంటి, సాధారణంగా ఈ ప్రొఫైల్స్ని ఎందుకు మెయింటైన్ చేస్తారంటే కనుక ఇప్పుడు ఏంటి సోషల్ మీడియాలో అండర్ ఏజ్ ప్రొఫైల్ అంటే కనుక 13 14 ఉంటుంది. అలా 13 14 అని చెప్పిన తర్వాత కూడా చాలా మంది మాట్లాడడానికి ట్రై చేస్తారు. సో చాలా మందిలో ఎవరైతే వాళ్ళని కలవడానికి ట్రై చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా ఇంకా ట్రాప్ చేసి పట్టుకున్నట్టే కదా. సో అలాంటి వాళ్ళల్లో ఈ 4 చిక్కారనమాట. ఎందుకంటే అమెరికాలో ఈ అండర్ ఏజ్ అని తెలిసి కూడా వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేసిన, వాళ్ళతో కలవడానికి ట్రై చేసిన చాలా పెద్ద ఫేస్గా పరిగణిస్తారనమాట. సో అలాంటి దాంట్లో 4 అనేది, ఆ 4గురిలో ఒకరు ఇండియాకి సంబంధించి అని చెప్పేసి మనకి న్యూస్లో వచ్చిందనమాట. Just let them put you in handcuffs. Dude, Let them put you in I knew it. Little kid. I told him I would talk to him. Investigators say they made 4 arrests yesterday and plan on charging 3 additional suspects. Detectives say they've been working undercover, posing as underage children in chat rooms, communicating directly with the offenders. They say the suspects attempted to meet up in person with someone they believe to be a child. Santa Fe police collaborated with the Special Victims Unit 4. ఇక్కడ ఏంటంటే తప్పు జరగలేదు, కానీ తప్పు చేయాలనుకోవడం కూడా పెద్ద క్రైమే అని చెప్పేసి పోలీసులు అంటున్నారనమాట.
పోలీసులు చెప్పిన సమాచారం ఏంటంటే కనుక ఆ వ్యక్తి ఆన్‌లైన్‌లో చాట్ చేశాడంట. తర్వాత ఒక లొకేషన్ చెప్పిన తర్వాత ఆ లొకేషన్‌కి వచ్చాడంట కలవడానికి. ఆ లొకేషన్‌కి వచ్చినప్పుడు ఆ అబ్బాయిని అదుపులోకి తీసుకున్నారనమాట. సో, వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారనమాట. అమెరికాలో ఆ అబ్బాయి 3 ఇయర్స్ నుంచి ఉన్నాడు. 3 ఇయర్స్ నుంచి ఉంటే గనక అమెరికాలో రూల్స్ కానీ, లాస్ కానీ అన్నీ తెలిసే ఉంటాయి. అమెరికాకి కొత్త ఏం కాదు కదా! సో, అమెరికాలో ఉన్నప్పుడు అమెరికా కల్చర్‌ని గాని, అమెరికా రూల్స్ గాని, అమెరికా లాస్‌ని గాని ఫాలో అప్ చేయాలి కదా! తెలిసే ఉంటది ఆ అబ్బాయికి అని చెప్పేసి అంటున్నారనమాట. నా పాయింట్ ఏంటంటే డెకా ఆపరేషన్ అన్నప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో డైరెక్ట్‌గా అండర్ ఏజ్ ప్రొఫైల్స్ అని క్రియేట్ చేసుకుంటారు. అండర్ ఏజ్ ప్రొఫైల్స్ అంటే వాళ్ళ ఏజ్ 13, 14 ఉంటదనమాట. ఇప్పుడు మనం ఒక పర్సన్‌ని ఇంకో ప్రొఫైల్‌తో చాట్ చేస్తున్నామంటే ఆ అవతల వాళ్ళ ప్రొఫైల్ మినిమమ్ అండర్ ఏజ్ ప్రొఫైల్ అయినప్పుడు 13, 14 అని చెప్పినప్పుడు కొంచెం మనం దానికి తగ్గట్టుగా ఆలోచించుకోవాలనమాట. వాళ్ళతో మాట్లాడడమే తప్పు. అలాంటి వాళ్ళని ఏకాంతంగా కలవాలనుకోవడం కూడా తప్పే కదా! కొంచెం ఎలా అంటే ఇప్పుడు అమెరికాలో చిన్న తప్పు కూడా ఎలా అంటే పెద్ద సీరియస్ క్రైమ్‌కి దారితీస్తుంది. అండ్ ఇగోండి ఇలాంటి డెకా ఆపరేషన్స్ అంటే పోలీస్ ట్రాప్స్ ఇలాంటివి ఉంటాయని కూడా మనం ముందుగా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎలా ఉందంటే మనకు చాలా వరకు చూడండి ఈ డ్రింకింగ్ చేస్తూ డ్రైవ్ చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రెడ్ లైట్ ఉండంగా డ్రైవింగ్ ఇలాంటి వాటికి చాలా వరకు రివొకేషన్ మెయిల్స్ వస్తున్నాయి. అంటే ఏ రకంగా ఏమొస్తదో అలాంటిది పోలీసులు డైరెక్ట్‌గా ఆహ్, అలాంటి ప్రొఫైల్స్‌లో ఒకతన్ని పట్టుకున్నారు. ఏంది మైనర్ వాళ్ళతో చాట్ చేస్తున్నారని చెప్తే గనక అది ఒక్కసారి ఆలోచించుకోండి. అది ఎన్ని రోజులు, ఎంత వరకు దారితీస్తదని చెప్పేసి. సో, ముఖ్యంగా ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏమంటున్నారంటే గనక ఇక్కడ వాళ్ళు ఇప్పుడు అలాంటి ఆలోచన ఉంది అంటే గనక చిన్న పిల్లలు అని తెలిసి కూడా వాళ్ళతో చాట్ చేస్తూ వాళ్ళని కలవడానికి ట్రై చేస్తున్నారంటే గనక అలాంటి వాళ్ళని డైరెక్ట్‌గా పట్టుకోలేరు కదా! అందుకనే మేము ఇలాంటి ఆపరేషన్స్ చేస్తున్నాము. ఇక్కడ పిల్లల ప్రొటెక్షన్ కోసము. అలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి ఇలాంటి ఆపరేషన్స్ చేస్తే గనక ఇలాంటి ప్రొఫైల్స్‌లో వాళ్ళని పట్టుకొని ట్రాప్ చేస్తేనే కదా పిల్లలు చాలా సెక్యూర్‌గా ఉంటారు. కొన్ని విషయాలకి, కొన్ని వాటికి హెచ్చరికగా ఉంటది. అందరూ జాగ్రత్తగా ఉంటారని చెప్పి ఇలాంటి ఆపరేషన్ చేస్తూ అలాంటి ఆపరేషన్ ద్వారా కొంతమంది పట్టుకుంటున్నామని చెప్పేసి నాట్ ఓన్లీ అమెరికా అండి. ఎట్లా ఉందంటే సోషల్ మీడియా మనకి చూస్తున్నాం కదా! రీసెంట్‌గా చాలా వరకు సోషల్ మీడియా కొన్ని కంట్రీస్‌లో బ్యాన్ చేసేసారనమాట. రీసెంట్‌గా ఇండియాలో, ఆంధ్రాలో కూడా బ్యాన్ అయిపోయింది. సో, పర్టిక్యులర్‌గా ఏంటంటే ఆడపిల్లలు కొన్ని వాటికి గురవుతున్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ప్రతి దాంట్లో వాళ్ళకి అవేర్‌నెస్ ఉండాలి. అలా అవేర్‌నెస్ చేయాలంటే గనక పేరెంట్స్ ఫస్ట్ స్టెప్ తీసుకోవాలనమాట. ఇంకా ఆబ్వియస్లీ వాళ్ళు ఇంకా బయట ప్రపంచం చూస్తూ ఉంటారు కాబట్టి అన్నీ తెలిసే ఉంటాయి. కాకపోతే మన బాధ్యతగా మన సైడ్ నుంచి ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. అండ్ ఏదైనా కంట్రీలో ఉన్నప్పుడు వాటికి తగ్గ రూల్స్ కానీ, లాస్ కానీ మనం తెలుసుకో ఉండాలి. కంపల్సరీ ఒక కంట్రీకి వెళ్తున్నామంటే గనక ఓకే. కంపల్సరీ అక్కడ ఏం రూల్స్ ఏంటి లైక్ అవి కొంచెం 100% ఎవరు పాటించకపోయినా కూడా అట్‌లీస్ట్ పాటించడానికి ట్రై చేయాలి. కల్చర్‌ని మనం రెస్పెక్ట్ చేయాలి. అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా కల్చర్‌ని రెస్పెక్ట్ చేయాలి అని చెప్పేసి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.